నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కడప జిల్లా రాజంపేట కొలిమి వీధిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వమైంది. తొలుత శ్రీ సీతారామచంద్రులకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టం నేత్రపర్వమైంది. స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శేషవాహనంపై శ్రీ నృసింహ అలంకారంలో శ్రీ చెన్నకేశవ స్వామివారు పట్టణంలోని 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హరినామాన్ని స్మరిస్తూ పరవశులయ్యారు. దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో శ్రీ నెమలిగుండ్ల శ్రీరంగనాయక స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ కోనేరులో శ్రీరంగనాయక స్వామివార్లకు చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని పుణ్యస్నానాలు చేశారు. బాసర్లోని జ్ఞాన సరస్వతి క్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. 225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఆలయ పునరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్లో ఆలయ రీడెవలప్మెంట్ నమూనాలోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురే. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర ఘనంగా జరిగింది. తొలి రోజు అమ్మవారి కొండపై గరగలు తీసి మూల విరాట్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి గరగల సంబరాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ నెల 17 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లము, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పము, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నిర్వహించిన పుష్పయాగం నేత్రపర్వమైంది. వివిధ రకాల విరులతో స్వామివారిని అభిషేకించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ పుష్పయాగాన్ని తిలకించి పులకించారు. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక చేసిన దోషాలకు పరిహారం నిమిత్తం ఈ వేడుకను నిర్వహిస్తారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ऋग्वेद श्रुति मौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरसलालित अंतकनाशन गौरी समे బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ చీరాల పోలేరమ్మ ఆలయంలో వార్షిక తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అంకమ్మ తల్లి పానకం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కామారెడ్డిలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వేద పండితులు బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో స్వామివారిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భారీగా తరలివచ్చిన స్థానికులు స్వామివారిని దర్శించుకున్నారు.
సురేశ సర్వవిఘ్న వినాశ హేరంబాయ హితేశ హితములని. కామారెడ్డిలోని శ్రీ శనైశ్వర సిద్ధ క్షేత్రంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. వేద పండితులు అర్చకులు స్వామివారిని జమ్మి ఆకులతో పూజించిన అనంతరం మంగళహారతులు సమర్పించారు. స్థానిక భక్తులు పూజల్లో పాల్గొన్నారు. తమిళనాడు తిరుప్పరకుండ్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో పన్గుణి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేతంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన మహారథంలో స్వామివారిని కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.